హలో, వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. పాకిస్తాన్ పైన యుద్ధం చేశామా లేదా అని చాలా డౌట్ గా ఉంది అందరికి, అవునా కదా? కొంతమంది ఏమో మనం ప్రతీకార చర్య చేశాం, మన వాళ్ళని చంపినందుకు వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపైన బాంబులేసి ఉగ్రవాదులు లేపేశాము అని కొంతమంది చెప్తుంటే, మనం యుద్ధానికి వెళ్ళి పాకిస్తాన్ పైన వాళ్ళని బెదిరించామని కొంతమంది. మనం వెళ్ళింది యుద్ధానికి అయితే యుద్ధం గెలిచి రావాలి. సంధి అనేది చేసుకుంటే వాడు మనం చేసుకోవాలి. మధ్యలో కౌన్ కిస్కా గొట్టంగాడు ట్రంప్ గాడు రావడం ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. అసలు ఈ కౌన్ కిస్కా గొట్టం ట్రంప్ గాడికి మన ఇండియాతో పాకిస్తాన్ తో పనేంటి అంటే, ఇక్కడేమో మన హిందూ దేశం, మనం హిందువులు అని చెప్పుకుంటూ వెర్రవిగిపోతూ చివరికి ఒక క్రిస్టియన్ డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్లో ఉన్నామా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే బేకరీస్ ని మనం కూలగొడుతూ ఉన్నాం. కరాచీ బేకరీ స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఉంది. అంటే మన ఇండియా పైన గౌరవంతో వాళ్ళు కరాచీ బేకరీ పెట్టుకున్నారు, కానీ మనం దాడులు చేయటం మాత్రం ఆపట్ల. అది మన మూర్ఖత్వం. పాకిస్తాన్ పైన యుద్ధం మనకి తెలియకుండా ట్రంప్ అనౌన్స్ చేసి సంధి కుదిరింది, ఇంక మూసుకొని కూర్చోండి, సీజ్ ఫైర్ అంటే మనం సీజ్ ఫైర్ చేసి కూర్చుంటాం. కానీ మన లోకల్లో మనం మాత్రం కొట్టుకొని వస్తా ఉంటాం. ఇది ఎక్కడ నీతి? ఇదంతా పక్కన పెడితే, మోడీ గారు మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు ట్రంప్ చేతిలో కీలు బొమ్మగా మారాడా? ఇది నా ప్రశ్న, అంతే. ఎందుకంటే రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ జరిగితే మన ప్రధానమంత్రి మోడీ అనౌన్స్ చేయకుండానే ట్రంప్ మామ అనౌన్స్ చేశాడు కదా. మరి అప్పుడు ఆయన దగ్గరికే వీళ్ళు వెళ్ళి కూర్చున్నట్టు కదా. ఓకే, ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు ట్రంప్ మామ యుద్ధాన్ని ఆపింది నేనే, వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరించింది నేనే, ఈ విజయం నాదే అని పదే పదే చెప్పుకుంటున్నాడు. పాకిస్తాన్ ఏమో ఇప్పటికీ మన పైన ఏదో ఒక విధంగా దాడులు చేస్తూనే ఉంది. దాని గురించి నా కొడుకు మాట్లాడతల్లా, ఏం ప్రాబ్లం లేదు, తిడతా. అంతేకాదు, ట్రంప్ మామ సౌదీ అరేబియాలో ఒక మీటింగ్, ఒక కాన్క్లేవ్ జరిగింది పెద్దది. అక్కడ మాట్లాడుతూ పాకిస్తాన్, ఇండియా రెండు శక్తివంతమైన దేశాలు, శక్తివంతమైన నాయకులు ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఓకే, అంతవరకు ఓకే. పాకిస్తాన్ కి ఇండియాకి పోలికేంటి? మన ఇండియా రేంజ్ ఏంటి? మన స్ట్రెంగ్త్ ఏంటి? మన బలం ఏంటి? మన సైన్యం ఏంటి? మనకున్న దమ్మేంటి? మరి పాకిస్తాన్ మన ముందు ఏక కదా, ఏక. మరి ఆ ఈకని ఇండియాతో సమానంగా పోల్చడంలో ట్రంప్ ఎందుకంత ఇంట్రెస్ట్ చూపుతున్నాడు? నువ్వైతే ఒసామా బిన్ లాడెన్ గాడిని చంపడం కోసం ప్రత్యేకమైన హెలికాప్టర్లో తీసుకెళ్లి అమెరికా మొత్తం కలిసి వెళ్ళి ఆపరేషన్ చేసి వాడిని హతమార్చి వాడి శవం ఎక్కడుందో కూడా తెలియకుండా సముద్రంలో కలిపేయచ్చు, అది నీకు హక్కు ఉంది. కానీ ఇండియాకు మాత్రం మా పౌరుల్ని 26 మందిని విచక్షణ రహితంగా మతం అడిగి కాల్ చేస్తే మాత్రం మా ఇండియా వాళ్ళపైన యుద్ధం చేయకూడదు, వాళ్ళపైన దాడి చేయకూడదు, ఆ హంతకుల్ని హతమార్చకూడదు. ట్రంప్ చెప్తాడు శాంతి కావాలంటే. ఎక్కడరా శాంతి? ఎవడిచ్చాడ్రా శాంతి? నా కొడుకులు వచ్చి మా ఇండియాలోకి దూరి మా వాళ్ళని ఎంత కాల్చాలరా అని ఒక్కడు అడగట్లా. అడగాలి కదా మరి. దేశ ప్రధాని ఏం చెప్పాలి? నువ్వెవడరా మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి? మాకు తెలుసు మా ఇండియా పౌరుల్ని ఎలా కాపాడుకోవాలి, మాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు, నువ్వెవడరా గొట్టంగా అడుగు చెప్పడానికి అని అడగాల. 1971లో ఇందిరాగాంధీ అప్పుడు ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ కి చెప్పింది ఏంటి? మా దేశంలో మేమేం చేయాలో నాయకులుగా మాకు తెలుసు, వేరే వాళ్ళు ఏలి పెట్టే అంత సీన్ లేదు, మీ పని మీరు చూసుకోండి, మాకేం చేయాలో తెలుసు అని ధైర్యంగా చెప్పింది. మళ్ళీ అక్కడ అమెరికా ఇంటర్వ్యూ ఇస్తూ అమెరికాలోనే అమెరికన్ ప్రెసిడెంట్ గా వార్నింగ్ ఇచ్చింది ఆవిడ. On Saturday, my administration helped broker a full and immediate ceasefire between India and Pakistan. We helped a lot, and we helped also with trade. I said, come on, if you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. And all of a sudden they said, I think we're going to stop. And they have. I believe that it is not the task of any one country to say to another what they should do, even if it is a question of helping. It is my duty to put the situation in my country and its neighborhood, to give my assessment of the situation to the leaders of the countries I visit. It is for them then, with their own assessment and what they hear from me, to make up their minds what they think about it and what they should do about it. కానీ మనకు అది ఎందుకు కనిపించట్లేదు? మోడీ గారి ముందే మన ఇండియన్ తిడతాడు, మెదలకుండా కూర్చుంటాడు మోడీ. పక్క రోజులు ట్రాన్స్లేట్ చేస్తున్నా కూడా అదే విధంగా మన ఇండియా గురించి డెసిషన్ ఆయన తీసుకొని మన ప్రధాన మంత్రి కన్నా ముందు ఆయనే పోస్ట్ చేస్తాడు. మూసుకొని కూర్చుంటాం.
దాన్ని కనీసం ఖండించం మనం. ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాను, ఇద్దరితో బిజినెస్ చేస్తా, మీరు కనుక యుద్ధం ఆపేయకపోతే బిజినెస్ మానేస్తా, నీకు ఇష్టం చావండి అన్నాడంట. అంటే Again, let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And 140 కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి ఇండియాలో అమెరికన్ ప్రొడక్ట్స్ అన్ని అమ్ముకుంటుంటే మనం అవసరం లేదు వాడికి. అంటే వాడిచ్చే బిజినెస్ మనకు అవసరమా? మనం చేసే బిజినెస్ వాడికి అవసరం లేదా? కొద్దిగానే ఇండియన్స్ ఆలోచిస్తున్నాడా? ప్రధానమంత్రి ఆలోచిస్తున్నాడా ఫస్ట్? ఇప్పుడు ఉన్నపాటిగా ఉండి పాకిస్తాన్, భారత్ చాలా శక్తివంతమైన దేశాలు, వాటికి బలమైన నాయకుడు ఉన్నారు. పాకిస్తాన్ ఇండియా ప్రధాని అంట ఒక్కసారి పిలిచి కూర్చోబెట్టి డిన్నర్ చేస్తాడంట మా ట్రంప్ మామ. డిన్నర్ చేస్తూ జీవితంలో వాళ్ళిద్దరు కొట్టుకోకుండా కలిసి ఉండేలా చేస్తా అని చెప్తున్నాడు. జరుగుతుంది అది? both have very powerful leaders, very strong leaders, good leaders, smart leaders. And it all stopped. Hopefully it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you, J.D. Vance, Marco. The whole group worked with you, but it was a great job. And I think they're actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? But we've come a long way, and it could be, millions of people could have died from that conflict that started off small and was getting bigger and bigger and bigger by the day. I've also been working relentlessly to end the terrible bloodshed between Russia and Ukraine, and very importantly, మన ఇండియాలో పాకిస్తానీల్ని యాక్సెప్ట్ చేస్తామా మనం? ఇంత దారుణంగా మన వాళ్ళని చంపి టెర్రర్ అటాక్లు చేసి పుల్వామా అటాక్ చేసింది వాళ్ళే అంటారు, నిన్న పహల్గామా అటాక్ వాళ్ళదే అంటారు. మన ఇండియాలో జరిగినటువంటి అనేక రకమైనటువంటి తాజ్ హోటల్ అటాక్ వాళ్ళే చేశారు. అదేవిధంగా లుంబిని పార్క్ లో అటాక్ వాళ్ళే చేశారు. ఇవన్నీ చేసింది వాళ్ళే అయినప్పుడు మనం వాళ్ళతో ఎందుకు కలిసి ఉంటాం? ఈడు ట్రంప్ గారు చెప్పటం, మనమేమో ఊపటం. ఇది సౌదీలో జరిగినటువంటి కాంక్లేవ్ లో పాకిస్తాను అమెరికా జెండా పక్కన పెట్టుకొని ఆయన మాట్లాడాడు. కొద్దిగా మనకు సిగ్గుందా? ఏమనంటే ఇక్కడ ఉన్నటువంటి గోడి మీడియాకి సంబంధించిన కొంతమంది మోడీ ఫాలోవర్స్, మత భావజాలాలతో ఒళ్ళు పలిసిపోయిన కొంతమంది, సామాన్యులు కాదు. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు, పూజలు చేసుకుంటారు, వచ్చేస్తారు. కానీ కొంతమంది మత భావజాలాలతో ఓవర్ గా అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఒక ట్రాన్స్ లో చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా మంది గోడి భజన డింగిచిక్క చేస్తానే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దేశ భవిష్యత్తు అనేది ప్రధానమంత్రి చేతిలో ఉండాలి. అది కూడా బలమైన ధైర్యవంతమైన ప్రధానమంత్రి చేతిలో ఉండాలి. ఇప్పుడు ఇందిరాగాంధీ సంబంధించిన వీడియోస్ ఆ రేంజ్ లో ఒక రేంజ్ పీక్స్ కి వెళ్ళినాయి అంటే ఆవిడ తీసుకున్న డిసిషన్స్. ఎంత ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్లే ఇందిరాగాంధీని కాళికాదేవి, దుర్గాదేవితో పోల్చిన సందర్భాలు మనకు తెలుసు. అటువంటి ప్రధానమంత్రి ఎక్కడ? అమెరికా తూత్ అంటే భయపడి అన్ని మూసుకొని కూర్చున్న మన నరేంద్ర మోడీ గారి ఎక్కడ? సార్, ప్రధానమంత్రిగా మీ పైన మాకు ఎనలేని గౌరవం ఉంది. ఎందుకంటే మీరు చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు. అమెరికా వేరే కంట్రీస్ లో ఉన్న నల్లధనాన్ని కూడా తీసుకొచ్చారు. అదే విధంగా ఇక్కడ అద్భుతమైన స్పేస్ టెక్నాలజీతో
ఎయిర్‌పోర్ట్‌లు కట్టారు, రోడ్లు వేశారు. 6 నెలల్లో అద్భుతంగా పాడైపోయాయి. మళ్ళీ కట్టుకోవడానికి అవకాశం వచ్చింది కదా మరి. మీకు సంబంధించిన అదానికి ఆస్తులు దోచిపెట్టారు. దేశం విడిచి అప్పులు చేసి పారిపోయిన వాళ్ళని అప్పులు మాఫీ చేసేశారు. కానీ ఇండియాలో ఉన్న ప్రజలను మాత్రం ఆశాంతం నగ్గించేస్తున్నారు. ఇది కాదా సార్ గొప్పతనం అంటే. ఇంకో విషయం కూడా చెప్తాను సార్. గతంలో ఉన్న ప్రధానమంత్రులంతా కలిసి 54 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 274 లక్షల కోట్లు అప్పు చేశారు. మహానుభావుడు సార్ మీరు. మీరు మహానుభావుడు. డాలర్ వాల్యూ రోజు రోజుకి పెరగటానికి మీరే కారణం. గొప్పవారు మరి మీరు. అదేవిధంగా మన పాస్‌పోర్ట్ క్వాలిటీ, మన పాస్‌పోర్ట్ వాల్యూ తగ్గడానికి కూడా మీరే కారణం. ఇయన్నీ చేసిన మహానుభావుడు మీరు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా తలదించుకునే రేంజ్‌కి మీరు తీసుకెళ్లారు ఇండియాని. ఎందుకంటే వాడెవడో సమాధానం చెప్తే, వాడెవడో నీకు బుద్ధి జ్ఞానాన్ని నేర్పించే స్థితిలో మోడీ ఉన్నాడని ట్రంప్ చెప్తూ ఉన్నాడు. నేను బుద్ధి చెప్పాను, జ్ఞానం చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి యుద్ధాన్ని మానేశారని. ఎక్కడున్నాం బాస్ మనం? ఆలోచించండి. సో భోజనాలకి పిలిచి సెటిల్మెంట్ చేస్తాడంట. వెళ్ళి పప్పన్నం తిని రండి సార్. వెళ్ళండి. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.